ఎంత వాక్యం విన్నా మార్పు చెందరా దేవుని పిల్లలు? ఆలోచించండి. వాక్యం ద్వారా చాలామంది మారుతున్నారు, ఇంకా చాలామంది మారినోళ్ళు ఉన్నారు. ఎప్పుడు మారుతారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి చూడు, మామిడి టెంక కానీ, లేకపోతే మిరపిత్తనం కానీ, లేకపోతే టమాటా మొక్క కానీ, ఇంకా ఏదన్నా ఇంట్లోకి జామకాయ చెట్టు ఇత్తనం కానీ ఏదైనా తెచ్చి భూమిలో నాటేస్తే, నీళ్లు పోస్తే రోజు రోజుకి అది ఏంది పెరుగుతూ ఉండిద్ది. నెల, 2 నెలలు, 3 నెలలు రాగానే దాని ప్రభావం చూపించి మొక్కగా ఎదిగి ఆ తర్వాత కొంతకాలం వంగలు చెట్టేయి ఫలాలు ఇచ్చి చూపిస్తుంది. మరి ఎంత వాక్యం విన్నా నువ్వు నీలో గుచ్చుకోవట్లేదా? వాక్యం నీ హృదయంలో నాటబడట్లేదా? నువ్వెప్పుడు మారాలి, నువ్వెప్పుడు ఎదగాలి చెప్పు. నువ్వు కూడా ఇదిగో వాక్యమైన నీరు నీ హృదయంలోకి వచ్చేటప్పుడు, వాక్యమైన ఇత్తనం నీ హృదయంలో నాటుకున్నప్పుడు, ఇదిగో విశ్వాసమైన నీరు నీలో ఎప్పుడు పెరిగిద్ది, దేవుడి పట్ల ఎప్పుడు ప్రేమ పెంచుకుంటావు, నువ్వెప్పుడు మారుతావు, నువ్వెప్పుడు ఎదుగుతావు, నువ్వు కూడా అనేకులు రక్షించే ఫలాలు ఎప్పుడు ఇస్తావు? అదే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడి పిల్లలారా,